హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చేసి నేను ఒక స్వీట్ ఐటెం మీకు చూపించబోతున్నానండి. అదేంటంటే బాసంతి. ఈ బాసంతి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా ఉంటుందంటే లైక్ కోవా లాగా ఉంటుంది. బట్ ఇది కోవా అయితే కాదండి. ఈ బాసంతిని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ప్రాసెస్లో చూసేద్దాం. ఈ బాసంతిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి. బర్రె పాలైతే చిక్కగా ఉన్నవి తీసుకోండి. పాలు పలుచగా ఉంటే టైం ఎక్కువ తీసుకుంటుందండి. దానికోసం అనేసి చిక్కటి పాలు తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. అదే మీరు ప్యాకెట్ పాలు కనుక తీసుకున్నట్లయితే ఫుల్ క్రీమ్ మిల్క్ ఫ్యాట్ 6% ఉన్న ప్యాకెట్ని తీసుకోండి. ఈ బాసంతి చేయడానికి అడుగు మందంగా ఉన్న వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోండి. ఇలా బౌల్లో పాలను తీసుకొని హీట్ చేసుకోవాలండి. మంట అయితే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగు అంటిపోతుంది. సో దానికనేసి మీడియంలో పెట్టేసి పాలను ఉడికించుకోవాలి. సో ఇక్కడ చిక్కటి పాలు తీసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేస్తేనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. పాలు బాగా వేడయ్యాక ఇలా మీగడ వచ్చేస్తుంది కదా, ఒక గరిటెతో మీగడంతా తీసేసి ఒక సైడ్కి పెట్టేసేయాలండి. అంటే పాల మీదనే మీగడ ఒక సైడ్కి అనేస్తే సరిపోతుంది. సో ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడల్లా ఇలా మీగడ కడుతున్నప్పుడు మనము ఇలా గరిటెతోటి సైడ్కి అంటూ రావాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పాలు అడుగంటుతాయండి. సో దానికోసం అనేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మీగడ కట్టిన తర్వాత మీగడ సైడ్కి అంటూ రావాలి. సో ఇలా చేస్తూ పాలు 3/4 అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా నియర్లీ 30 to 45 మినిట్స్ పడుతుందండి. ఈ పాలను అప్పుడప్పుడు కలుపుతూ ఇలా మీగడ పక్కకంటూ రావాలండి. మెయిన్ వచ్చేసి ఈ మీగడతోనే అండి బాసంతి టేస్ట్ వచ్చేది. పాలను ఎక్కువగా కాచడం వల్ల పాలు చిక్కగా అవుతాయి కదా, కలర్ కూడా చేంజ్ అవుతుందండి. పాలు ఇలా ఉడుకుతూ చిక్కగా అవుతుంటే కలర్ చేంజ్ అవుతుంది. అలాగే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా దగ్గర అవుతుండే కొద్దీ ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. పాలు దీనికి కంపల్సరీ చిక్కవి తీసుకోవాలండి. చిక్కవి తీసుకుంటేనే ఇలా మీగడ ఈజీగా వచ్చేస్తుందండి. పల్చవి తీసుకుంటే టైం ఎక్కువ పడుతుంది. అలాగే మీగడ కూడా తక్కువగా వస్తుంది. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. బాసంతిని సూపర్ టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసేయచ్చు కూడా. అదేంటంటే పాలపైన ఇలా మీగడ వస్తుంది కదా, ఆ మీగడ వచ్చినప్పుడు పాలతోటి పూర్తిగా కలపకూడదండి. ఆ మీగడ అనేది సైడ్కి పెట్టేసేయాలి. అలా చేస్తేనే ఈ స్వీట్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు మీగడ ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఇలా సైడ్కి అంటుకున్నదంతా మనము స్పూన్ తోటి తీసేసి అందులోనే వేసేయాలండి. ఇక్కడ పాలు బాగా ఉడికిపోయాయి కదా, ఇట్లా ఉడికిన తర్వాత పాల కలర్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుందండి. అంటే పాలు చాలా థిక్ అయిపోతాయి కదా ఇక్కడ. సో అలాంటప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్న లీటరు పాలకి 3/4 లీటర్ పాలు అయ్యేదాకా ఉడికించుకోవాలండి. అంటే 1/4 లీటర్ పాలు తగ్గిపోతాయి అన్నమాట. ఇలా 3/4 అయ్యే వరకు ఉడికించుకోవాలి. సో ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే లైక్ కాజు, బాదం, పిస్తా ఇలా ఏవైనా తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలండి. చాప్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. ఈ ఫుడ్ కలర్ ప్లేస్లో మీరు కుంకుమ పువ్వున్న కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. జస్ట్ లిటిల్ బిట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. జస్ట్ కలర్ చేంజ్ అవ్వడం కోసం ఇది యాడ్ చేశాను. ఇలా అంతా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అంతా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా అంతా కలిపేసరికి చాలా చిక్కబడిపోయింది కదా. సో ఇలా వస్తేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. సో ఇలా అంతా మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. సో ఇదైతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది ఇలా చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఈ స్వీట్ చేయడానికి ఎంత ఎక్కువ టైం తీసుకుంటుందో అంతే తక్కువ టైంలో ఈ స్వీట్ని కంప్లీట్ చేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనికి ఒక 3/4 కప్పు షుగర్ని యాడ్ చేయాలండి. అంటే ఇది ఒక 60 గ్రామ్ దాకా ఉంటుంది. 1 లీటర్ పాలకి ఈ షుగర్ అయితే సరిపోతుందండి. నేను తీసుకున్న ఈ పాలకి ఈ స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీరు స్వీట్గా కావాలి అనుకుంటే ఇంకాస్త షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత అదంతా కరిగిపోయే వరకు ఒకసారి ఉడికించుకోవాలి.
షుగర్ అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు దీనికి కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేశాను. ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల స్వీట్ అయితే ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుందండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా కూల్ డౌన్ చేసేయాలి. ఈ బాసంతిని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేస్తేనే టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. దీన్ని ఇంకా కూల్గా సర్వ్ చేసుకోవాలంటే దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2-3 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఎంజాయ్ చేసేయచ్చు. నేను ఇక్కడ బాసంతిని ప్రిపేర్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని అందులో ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఒక 2-3 అవర్స్ ఉంచేసి తర్వాత కూల్గా సర్వ్ చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా చాలా బాగుందండి. చూస్తుంటేనే టెంప్ట్ అయ్యేలాగా ఉందండి. నాకైతే ఈ స్వీట్ చాలా చాలా ఇష్టము. మీకు ఎవరెవరికి ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా కూల్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ కప్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే బాసంతి రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ ప్రాసెస్ అయితే చాలా తక్కువ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. నేనైతే ఇక్కడ బాదంతో గార్నిష్ చేశానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.